కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. పుచ్చకాయలవడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్లి పెన్షన్స్ అందించారు. అనంతరం గ్రామసభలో ప్రసంగించిన బాబు గత వైసీపీ సర్కార్పై విరుచుకుపడ్డారు. వైసీపీ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేస్తారని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్స్ అన్యాయంగా మూయించారని ధ్వజమెత్తారు. కూటమి సర్కారు వచ్చాక 1వ తేదీన పెన్షన్ అందిస్తున్న విషయం గుర్తు చేశారు. దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లకు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అన్నా క్యాంటీన్ దుర్మార్గుడు అన్నా క్యాంటీన్ కూడా క్యాన్సిల్ చేశాడు. ఇప్పటికే 175 పెట్టాం. 5 రూపాయలకే భోజనం, బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలకే, మధ్యాహ్నం 5 రూపాయలే, 3 పూట్ల భోజనం చేసిన 15 రూపాయలతో భోజనం పెట్టే ప్రభుత్వం ఎక్కడన్నా దొరుకుతుందా? ఒక్కసారి ఆలోచించండి. పేదవాడికి అండగా ఉండాలి. అందుకే నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని మనం ఈరోజు అందజేసే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల జీవన ప్రమాణాలు బాగా పెరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ గ్రామానికి వచ్చాను. వచ్చినప్పుడు మా వాళ్ళని అడిగాను, చాలా ఎక్సర్సైజ్ చేశారు కానీ ఇంకా స్కిల్స్ గురించి సెన్సస్ చేయలేకపోయారు. ఈ ఊర్లో ఉండే వాళ్ళందరి నైపుణ్యం తీసుకొని అవసరమైతే మీ స్కిల్ డెవలప్మెంట్ చేసి నైపుణ్యాన్ని పెంచి మీకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి శ్రీకారం చుడతాం. డిసెంబర్ లోపల స్కిల్ సెన్సస్ కూడా చేసి తద్వారా మీ ఆదాయాన్ని ఉపాధిని పెంచే అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.